అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. జూన్ 27 కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి రోజు. తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ని విజయవంతంగా తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు మంచు విష్ణు. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. 200 కోట్ల భారీ బడ్జెట్, ప్రభాస్ లాంటి స్టార్లు, కేరళ నుంచి మోహన్ లాల్ లాంటి స్టార్లు, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, కాజల్, పార్వతీదేవిగా ఇలాంటి ఇంకెందరో స్టార్స్, బ్రహ్మానందం కావచ్చు, ఇలాంటి దిగ్గజ నటులందరూ కలిసి నటించినటువంటి సినిమా. ముఖ్యంగా కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు గారు దీంట్లో కీలక పాత్ర పోషించడం జరిగింది. వారి మంచు ఫ్యామిలీకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా కన్నప్ప మూవీని తెరకెక్కించారు. ముఖ్యంగా ముందు బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే 200 కోట్లు. దానికి ఏ స్టార్ హీరో కూడా మంచు ఫ్యామిలీతో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో రెమ్యునరేషన్ తీసుకోకుండా యాక్ట్ చేసినా కూడా ఈ సినిమాకి అంత భారీ బడ్జెట్ అయింది. 200 కోట్ల రూపాయల ఖర్చు చేశారు. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, ఇక అన్నీ కలిపి 200 కోట్లు. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అయితే వస్తుంది. కొంతమంది ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందంటున్నారు, సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ ఉందంటున్నారు, ప్రభాస్ ఎంట్రీతో మూవీ గ్రాండ్గా ఉందంటున్నారు, క్లైమాక్స్ పీక్స్లో ఉందంటున్నారు, మ్యూజిక్ బాగుందంటున్నారు, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంటుంటే బాగుంటుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా దీనిపైన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా అభిమానులు, ముఖ్యంగా కన్నప్ప కోసం ఈగర్గా వెయిట్ చేసిన ఫ్యాన్స్ దీనిపైన తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వెలుబుచ్చుతున్నారు. ఇప్పుడు మంచు ఫ్యామిలీతో గత కొంతకాలంగా అంటే వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని వివాదాల నేపథ్యంలో దూరంగా ఉంటున్నటువంటి మంచు మనోజ్ ఈ సినిమా పైన తన రివ్యూని చెప్పేశాడు. ఎస్, మంచు మనోజ్ కుండబద్దలు కొట్టేశాడు కన్నప్ప సినిమాకు సంబంధించి. అయితే మంచు మనోజ్ ముఖ్యంగా ఈ కన్నప్ప మూవీకి పెడుతున్నటువంటి బడ్జెట్ నేపథ్యంలోనే మంచు మనోజ్కు, మంచు విష్ణుకు కొన్ని విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరూ డివైడ్ అయిపోయారు. అన్నదమ్ముల మధ్య కన్నప్ప మూవీ చిచ్చు పెట్టింది అని ఒక వార్త ఉండేది. లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, కొన్ని ఇష్యూల వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు అనేది. ముఖ్యంగా కన్నప్ప మూవీకి పెట్టిన బడ్జెట్ పైనే ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడ్డారని కూడా చాలాసార్లు వార్తలు అయితే వచ్చే సోషల్ మీడియాలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది వార్త పెద్ద సంచలనం రేపింది. ఎందుకంటే దీనికి బలాన్ని చేకూరుస్తూ మంచు మనోజ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. శివయ్య అంటే రారు శివుడు అని చెప్పేసి భైరవం సినిమాలో భైరవం సినిమాకి సంబంధించినటువంటి తను రీసెంట్గా నటించినటువంటి భైరవం సినిమా ఈవెంట్లో మనోజ్ దానిపైన కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు కూడా చేయడం జరిగింది. అది ఇండైరెక్ట్గా మంచు విష్ణునే టార్గెట్ చేస్తూ. ఆ తర్వాత కన్నప్ప సినిమా గురించి తాను స్పందించడేమో అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఈ సినిమా వల్లే వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ గొడవలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. సో మంచు మనోజ్ స్పందించడేమో దీని మీద. అందులో మంచు విష్ణు లీడ్ రోల్ చేసిన సినిమా కాబట్టి వాళ్ళన్న దాన్ని ఎట్ల పరిస్థితుల్లో దాన్ని ప్రమోట్ చేయడు అనుకున్నారు. కానీ ఫస్ట్ నుంచి మంచు మనోజ్ చెప్తున్నాడు ఒకటే, మా నాన్న దేవుడు, కొంతమంది వ్యక్తుల వల్ల ఆయన మోసపోతున్నాడు, ఆయనకి ఆయన రిలీజ్ అవ్వట్లేదు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మంచు మనోజ్ వాదన. ఇక వాళ్ళ నాన్న కూడా అంటే మంచు మోహన్ బాబు గారు కూడా దీంట్లో కీ రోల్ ప్లే చేయడం జరిగింది. అందులో మంచు ఫ్యామిలీకి ఇది ఎప్పటి నుంచో డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. అది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా కూడా మంచు ఫ్యామిలీ సినిమాగానే దీన్ని చూస్తూ వస్తున్నారు అభిమానులు కూడా. దీనిపైన మంచు మనోజ్ ఎట్టకేలకు స్పందించాడు. వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నా కూడా స్పందించాడు. తన రివ్యూను కొండబద్దలు కొట్టేస్తాడు. ఒకసారి మంచు మనోజ్ మాటలోనే చూద్దాం అసలు ఏం చెప్పాడు మంచు మనోజ్ కన్నప్ప మూవీ గురించి, 200 కోట్ల భారీ బడ్జెట్ సినిమా గురించి ఏం చెప్పాడు ఒకసారి మంచు మనోజ్ మాటలోనే చూద్దాం. ఎస్, ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఇవాళ అంటే ఈరోజు జూన్ 27 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ కాజల్ వంటి భారీ తారాగణం నటించడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ డైరెక్టర్ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం అంటే బాలీవుడ్లో మహాభారతం లాంటి అత్యున్నత క్రేజీ ప్రాజెక్ట్స్ని అంటే ఈ మహాభారతం లాంటి పురాణాలని తెరకెక్కించినటువంటి, బుల్లితెర మీదకి ఎక్కించినటువంటి, అద్భుతంగా చూపించినటువంటి దర్శకుడు ఆయన చేతిలో ఈ కన్నప్ప మూవీని పెట్టడం జరిగింది. ఎస్, భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుకున్నట్లుగానే ఈ చిత్రానికి ప్రస్తుతం పాజిటివ్ రివ్యూస్ కూడా దక్కుతుండడం విశేషం. ఎస్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ హాఫ్ మినహాయిస్తే సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉందంటున్నారు. దానికి మ్యూజిక్ తోడైందంటున్నారు, విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా తీశారంటున్నారు. కరోనా టైంలో కూడా దీన్ని తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాపై తాజాగా మంచు మనోజ్ స్పందించారు. ఎస్,
హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూసిన తర్వాత ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కన్నప్ప సినిమా చాలా బాగుందని చెప్పుకొచ్చారు మంచు మనోజ్. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఫస్ట్ నుంచి అంటే మంచు విష్ణు పేరు ఆయన డైరెక్ట్గా తీయలేదంతే, కానీ వాళ్ళ అన్న పాత్ర గురించి చాలా అద్భుతంగా కొనియాడారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ హాఫ్లో హీరోయిన్తో ఉన్న రొమాంటిక్ సీన్స్ కావచ్చు, అంటే ప్రీ క్లైమాక్స్లో వచ్చేటువంటి శివయ్య టచ్ కావచ్చు, అంటే శివుడి భక్తుడిగా మారబోయే ఆ తరుణం కావచ్చు. ఇక సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రీ, వాళ్ళిద్దరి మధ్య కొన్ని ఫైట్ సీన్లు ఉన్నాయని కూడా చెప్తున్నారు. క్లైమాక్స్లో మంచు విష్ణు నటన కూడా చాలా అద్భుతంగా ఉందని కూడా చాలామంది చెప్తున్నారు. సో అదే మంచు విష్ణు కూడా చెప్పే ప్రయత్నం చేశాడు, అద్భుతంగా ఉన్నాయన్నారు. ఎస్, చివరి 20 నిమిషాలు చూడగానే గూస్ బంప్స్ వచ్చాయట. వాళ్ళన్న నటన గురించి చెప్తున్నటువంటి మాటలు ఇవి. సో కథనం అద్భుతంగా మలిచారు. విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. మా నాన్నగారు అంటే మంచు మోహన్ బాబు గారు చేసినటువంటి నటన చూస్తే ఆయన కొడుకుగా గర్వంగా ఉందంటున్నారు. ఆయన పాత్రలో పూర్తిగా జీవించారు. ఆయన డైలాగ్ డెలివరీ, భావ ప్రకటన విన్నవారిని కదిలించేలా ఉన్నాయి. సో ప్రభాస్ యాక్టింగ్ అదిరిపోయింది. అన్న ఇంత బాగా చేస్తారని అసలు ఊహించలేదు. అంటే ప్రభాస్ గురించి మాత్రమే చెప్పారు ఇక్కడ. అన్న అంటే మళ్ళీ మంచు విష్ణు అనుకోవద్దు. ఆయన పేరు డైరెక్ట్గా తీయలేదంతే, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్న విభేదాల నేపథ్యంలో ఆయన డైరెక్ట్ తీయలేదంతే. సో అన్న ఇంత బాగా చేస్తారని అసలు ఊహించలేదు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని ప్రార్థిస్తున్నా అని మనోజ్ తెలిపారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తనను భావోద్వేగానికి గురి చేశాయన్నారు. కొంచెం అంటే ప్రభాస్ అదేవిధంగా మంచు విష్ణు మధ్య ఉన్నటువంటి కొన్ని సీన్లు తనను భావోద్వేగానికి గురి చేశాయి. ఎందుకంటే మంచు విష్ణుతో మంచు మనోజ్ ఎంత లేదన్నా వాళ్ళిద్దరికి విభేదాలు ఉన్నా కూడా గతంలో వాళ్ళిద్దరూ కలిసి నటించారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, రక్త సంబంధికులు. సో కొంత ఆ ఎమోషనల్ టచ్ అయింది, ఆ భావోద్వేగానికి లోనయ్యాని అని చెప్పేసి మంచు మనోజ్ చెప్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా మంచు అన్నదమ్ముల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మంచు మనోజ్ తన అన్న మంచు విష్ణుపై సెటైరికల్ కామెంట్లు చేయడం, ఇటు విష్ణు కూడా మనోజ్పై విమర్శలు గుప్పించడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఏదేమైనా ఆస్తిపాస్తులకు సంబంధించి, ముఖ్యంగా జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు కన్నప్ప మూవీ పైన ఒక పాజిటివ్ రివ్యూని అయితే మంచు మనోజ్ ఇవ్వడం జరిగింది. తన తండ్రి గారు అనేటువంటి మంచు మోహన్ బాబు గారి యాక్టింగ్ అద్భుతంగా ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రభాస్ అన్న ఈ రేంజ్లో యాక్ట్ చేస్తాడని నేను ఊహించలేదంటున్నారు. క్లైమాక్స్లో చెప్పకుండానే చెప్పారు. మంచు విష్ణు కూడా అద్భుతమైన నటన కనబరిచారని చెప్పేసి మంచు మనోజ్ చెప్పడం జరిగింది. సో ఏదేమైనా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఈ యొక్క సినిమాతో అయినా, ఈ యొక్క పాజిటివ్ రెస్పాన్స్తో అయినా, ఇక ముందైనా కొంత చల్లబడి మళ్ళీ ఫ్యామిలీలో కలిసిపోయి మంచు ఫ్యామిలీ మంచి సినిమాలు తెలుగు తెరకు అందించాలని, తెలుగు అభిమానుల ముందుకు తీసుకురావాలని చెప్పేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సైతం కోరుకుంటుంది. ఇలాంటి విభేదాలు ఏ ఇండస్ట్రీకి మంచిది కాదు. ముఖ్యంగా ఇలాంటి స్టార్ ఫ్యామిలీస్కి అయితే అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్ ఏదైతే వాళ్ళ కెరీర్ ఉందో అదంతా కూడా కొంత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు వీళ్ళ మంచు ఫ్యామిలీ గొడవల తర్వాత కానీ, లేదంటే మంచు ఫ్యామిలీ బయట సోషల్ ఈవెంట్స్లలో వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వీటి వల్లనే వాళ్ళ స్టార్డమ్ కొంత తగ్గిపోయింది. మోహన్ బాబు గారు బయట ప్రవర్తించే తీరు, ఆయన యాక్చువల్గా డిసిప్లిన్ అంటారు, కానీ ఆయన మాట తీరు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పుకునే గొప్పలు కావచ్చు, ఇలాంటివన్నీ అభిమానుల్లో కొంత చిరాకును తెప్పించాయి వాళ్ళ ఫ్యామిలీ మీద అనే వాదన అయితే ఉంది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు. దాంతో పాటు కన్నప్ప మూవీకి సంబంధించి కూడా కొన్ని స్టంట్స్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. హార్డ్ డిస్క్ వ్యవహారం కూడా ఇక్కడ పెద్ద పబ్లిసిటీ స్టంట్ అని కూడా కొట్టిపారేశారు అభిమానులు. ఏదేమైనా జూన్ 27 ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. కొంత పాజిటివ్ తాకుతూ దూసుకుపోతుంది. 200 కోట్ల భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కించారు కాబట్టి ఆ మేరకు వసూళ్లు జరగాలి, డబ్బు తిరిగి రావాలి. ఆ తర్వాత మంచు విష్ణు నుంచి, మంచు మోహన్ బాబు గారి నుంచి, ముఖ్యంగా మంచు ఫ్యామిలీ నుంచి మంచి సినిమాలు మళ్ళీ రావాలని కోరుకుందాం. ఇకపోతే సినిమా పాజిటివ్ నెగిటివ్ కూడా మాట్లాడుకుందాం. సనాతన ధర్మం, శివుడి భక్తుడిగా, భక్త కన్నప్పగా ఈ జనరేషన్కి భక్త కన్నప్ప స్టోరీని అందించే విధానం కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, మహాభారతాన్ని తెరకెక్కించినటువంటి ముఖేష్ కుమార్ అలాంటి డైరెక్టర్ చేతిలో దీన్ని పెట్టడం, విజువల్ ఎఫెక్ట్స్ కూడా దీనికి ప్లస్ పాయింట్స్గా చెప్తున్నారు. ముఖ్యంగా ఒక్కొక్క భాష నుంచి ఒక్కొక్క స్టార్ హీరో దీంట్లో పాలు పంచుకోవడం జరిగింది వితౌట్ రెమ్యునరేషన్. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వీళ్ళందరూ బ్రహ్మానంద లాంటి యాక్టర్లు కూడా ఇందులో రెమ్యునరేషన్ లేకుండా యాక్ట్ చేశారని ఉంది. సో మరి అంతా రెమ్యునరేషన్ లేకుండా చేసినా 200 కోట్లు ఎలా అయిందనేది అది సెకండరీ. ఓకే, ఏదేమైనా ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. నెగిటివ్, ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది. మంచు ఫ్యామిలీపై ఉన్నటువంటి కొంత వ్యతిరేకత, అది తెలుగు రాష్ట్రాల్లో, మిగతా స్టేట్స్లో మంచు ఫ్యామిలీ గొడవలు ఇవన్నీ తెలియదు కదా. సో సినిమా కంటెంట్ ఎలా ఉంది, విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, మ్యూజిక్ ఎలా ఉంది, ఆ స్టోరీ ఎలా నేరేట్ చేశారు, ఆ స్క్రీన్ ప్లే ఏంటి, నటినట్ల వాళ్ళ యాక్టింగ్ ఏంటి, ఇది మాత్రమే చూస్తారు. దాన్ని బేస్ చేసుకుని రివ్యూ అండ్ రేటింగ్స్ ఇస్తారు. సో పాజిటివ్ రేటింగ్స్ వస్తున్నాయి. మేబీ యూఎస్లో కూడా మంచి పాజిటివ్తో దూసుకుపోతుంది సినిమా. ఆశిద్దాం.
బెటర్ మంచి విజయవంతం కావాలని చెప్పేసి కన్నప్ప మూవీ తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుందాం. మంచు ఫ్యామిలీ నుంచి మరిన్ని సినిమాలు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.